నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, సుబ్రహ్మణ్య స్వామికి ఎదురు దెబ్బ, ఏకసభ్య కమిటీపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, కల్తీ బాధ్యులను కాపాడేందుకే పిటిషన్, సిబిఐ సిట్టు విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వానికి సూచనలు కూడా ఇచ్చిన మీదట ఇందులో కేవలం పాత్రదారులు మాత్రమే కనిపిస్తున్నారు, కానీ సూత్రధారులు కనిపించటం లేదు అని ప్రజలందరిలోనూ ఒక అభిప్రాయం ఏర్పడటంతో పాటుగా మరి ప్రభుత్వానికి కూడా అదే తీరు కనిపించినట్టుంది. అందుకని ఏకసభ్య కమిషన్ని వేసి సూత్రధారులు ఎవరు అని తేల్చాలనే ప్రయత్నంలో ప్రభుత్వం చేసిన పనిని అడ్డుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశాడు అని అంటే అది అన్డౌటెడ్గా జగన్మోహన్ రెడ్డి వేశాడు అన్నట్టే లెక్క. అంతకుమించి వేరే ఇంకేం లేదు. వైసీపీని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆయన ఇలానే వేస్తుంటాడు. గతంలో జంబో బోర్డు క్యాన్సిల్ చేసినప్పుడు కూడా ఇలాగనే ఈయన హల్చల్ చేశాడు. ఇక దానికి కాదు, ఇక ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి కోసమే ఈయన పనిచేస్తున్నాడు అన్నట్టుగా తయారైంది. ఇది ఏపీ వరకు. కల్తీ బాధ్యులను కాపాడేందుకే పిటిషన్, దురుద్దేశంతోనే వేశారు. కల్తీ నీ వ్యవహారంలో గతంలోనూ పిల్లు, బాధ్యులను కాపాడేందుకు పాలనా చర్యలు నీరుగార్చారని చూస్తున్నారు లూద్రా వాదన. ఇదే అంశాన్ని ఇక ఈనాడులో కూడా వచ్చింది. విచారణ కమిటీ ఏర్పాటు సబబే, అదేమి సిట్టు దర్యాప్తు పరిధిలోకి రాదు. కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ, సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ డిస్పోజ్. ఇదే అంశం ఆంధ్రప్రభలో కూడా ఉంది. కల్తీ నెయ్యిపై నేడు ఇక్కడ ఏం రాసినట్టుంది, నెయ్యి కల్తీపై నేడు శాసనసభలో చర్చ. దాదాపు 4 గంటల పాటు డిస్కషను. టీటీడీలో స్వర్ణ దేవాలయం తరహాలో కఠిన నిబంధనలు, అన్యమతస్థుల డిక్లరేషన్లో మార్పులు చేర్పులు, మరికొన్ని కఠిన నిబంధనలు సూచించే ఛాన్సు. సభలో కల్తీ నెయ్యిపై మాట్లాడనున్న సీఎం చంద్రబాబు 10 మంది కూటమి ఎమ్మెల్యేలకు, 4 మంత్రులకు మాట్లాడే అవకాశం. ఇక అదే కింద ఇక్కడ చూడొచ్చు, కల్తీ నెయ్యి వ్యవహారం ఏకసభ్య కమిషన్కు సుప్రీం లైన్ క్లియర్. ఇక ఇవాళ అసెంబ్లీలో జరగబోతున్న ఈ కల్తీ నెయ్యిపై చర్చకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా అని. ఎందుకంటే ఆల్రెడీ మండలిలో మాకు బలం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడే చర్చించాలి అని అడుగుతారా అనేది ఏం తెలియదు. అక్కడే చర్చించాలి, మేము అడిగాం, ముందు ఇక్కడ అడిగాం కాబట్టి అని ఏదో ఒకటి పెడతారు. కానీ అసెంబ్లీలో చర్చించడానికి మరి జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు కానీ వచ్చే అవకాశం ఏం కనిపించడం లేదు. ఇక మరొక అంశం చూసుకుంటే, పాలకూట విషం, కాసుల కక్కుర్తితోటి వ్యాపారులు కల్తీ పాపాలు, యూరియా, కెమికల్, ఇతర పదార్థాల వినియోగం, అప్పుడే తీసిన పాలల తెల్లని నొరగ, అత్యాశతో ప్రజల ప్రాణాలతో చెలగాటం. 4వ వంతు పాల విక్రయాలు ఇళ్ల ముందే. ఉమ్మడి గోదావరి జిల్లాలో విరివిగా నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఏది? విడి పాల విక్రయాలపై అజమాయిషీ కరువు. కల్తీ పాలే, ఈ పాలు మూలాన చాలామంది హాస్పిటల్ పాలయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఈనాడులో కూడా చూడొచ్చు, కల్తీ పాలు మరో 3 మృతి, 5కు చేరిన మృతుల సంఖ్య, విషమంగానే మరికొందరి ఆరోగ్యం, పాలు పోసే వ్యక్తి అరెస్ట్. రాజమహేంద్రవరంలో కల్తీ పాల బారిన పడి ఆసుపత్రి పాలైన వారిని మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఆదివారం వరకు 2 మృతి చెందగా చికిత్స పొందుతూ మరో 3 రాధాకృష్ణమూర్తి, ఎన్ శేషగిరిరావు, తాడి రమణి సోమవారం కన్నుమూశారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
దర్యాప్తు వేగం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరిపారు. బాధితుల కుటుంబాలకు పాలు పోసిన వ్యక్తి అరెస్ట్ చేశారు. ఆయన అనధికారికంగా నిర్వహిస్తున్న పాల కేంద్రంలో ఇథిలీన్ గ్లైకాల్ అనే కూలెంట్ రసాయనం పాలలో కలవటం వల్లనే ఈ ఘోరం జరిగినట్టు దాదాపు నిర్ధారించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. బాధితుల చికిత్సల ఖర్చులకు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇది కూలెంట్ కోసం వాడిన ఇథనాల్ అందులో కలిసింది అని అంటున్నారు, కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా ఉంది. అసలు పాలు యూరియా పెట్టి పాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇలాంటి నకిలీ పాలని తయారు చేసి అమ్ముకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాదాపుగా. దీని అంశాన్ని సాక్షిలో కూడా సేమ్ పాలకోట విషం, మరణ మృదంగం మోగిస్తున్న పాలకోట విషం, రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న కల్తీ పాల కలకలం, 5కు చేరిన మృతులకు సంఖ్య, బాధితుల్లో 2 చిన్నారులతో సహా 8 మంది పరిస్థితి విషం, మరణాలను మరింతగా పెరిగే ప్రమాదం. ఈ 73 కుటుంబాల నుంచి రక్త నమూనాల సేకరణ, లక్షలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న బాధితులు, 106 కుటుంబాలకు పాలు పోస్తున్న గణేష్, అతన్ని అరెస్ట్ చేసిన కోరుకొండ పోలీసులు. 46 పశువుల పరీక్షలు, పాలు పెరుగు నమూనా హైదరాబాద్ విశాఖ ల్యాబ్కు తరలింపు. బాధితులను పట్టించుకొని అధికార పార్టీ నేతలు, బాధితుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజా, విజయలక్ష్మి పరామర్శ. చివర్లు ఏదో ఒకటి వాళ్ళ తాలూకు ఇది కలపకపోతే బాగోదుగా. జక్కంపూడి రాజా, విజయలక్ష్మి పరామర్శ చేసి వచ్చారు. అధికార నేతలు అయితే పట్టించుకోలేదు. ఎలా లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకొని ఆయన చేయాల్సిన పని అంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి నేతలు వెళ్ళి వస్తేనే పట్టించుకున్నట్టు లెక్క. కోర్స్ వెళ్ళాలి, కాదంటం లేదు. ఇలాంటి ఒక ఘటన జరిగినప్పుడు మీకు అండగా మేము ఉంటామని నిలబడాల్సింది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత విషయాలు చూసుకోవటం తప్ప ఇలాంటివి ఏది చేయటం లేదు. అఫ్కోర్స్ దాంట్లో నిజం ఉన్నప్పటికీ గాను వీళ్ళు మాత్రం వెళ్ళి ఏం చేస్తారు, జక్కంపూడి రాజా, విజయలక్ష్మి పరామర్శ చేసి అక్కడ కొంత రాజకీయం చేస్తారు తప్ప వేరే ఏముంది. ఇక మరో అంశం బాగా ఉత్కంఠ నడిసి అలా చెప్పబడిపోయింది. పాల పొంగులాగా పైకొచ్చి మరి రఘురామకృష్ణరాజు టార్చర్ వ్యవహారంలో సునీల్ నాయక్ అరెస్ట్ హైడ్రామా. ఈయన అరెస్ట్ చేయటానికి దామోదర్ నేతృత్వంలో ఏపీ పోలీసులు ఒక బృందం బీహార్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆడ పోలీసులతో కలిసి ఆయన అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసుకున్నప్పుడు హోంగార్డులు అడ్డగించారంట. తీరా ఆయన్ని ఆ స్టేట్ నుంచి, బీహార్ నుంచి ఏపీ తీసుకొని రావటానికి ఒక ట్రాన్సిట్ వారెంట్ కోసం కోర్టుకు వెళ్తే కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఏపీ పోలీసులకి. సునీల్ నాయక్ అరెస్ట్లో హైడ్రామా. రఘురామ టార్చర్ కేసులో పాట్నాలో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకపోవడంతో కొద్ది గంటల్లోనే విడుదల. ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఉదయాన్నే ఆయన ఇంటికి పోలీసుల బృందం అరెస్ట్ చేస్తున్నట్టు తల్లికి నోటీసులు, తీసుకెళ్లకుండా అడ్డుకున్న హోంగార్డులు. దామోదర్ బృందంపై ఓ సీనియర్ ఐపీఎస్ దుర్భాషలు. స్థానిక పోలీసుల సాయంతో నాయక్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, ట్రాన్సిట్ వారెంట్ కోసం అక్కడ కోర్టు జారీకి న్యాయవాది నిరాకరణ. దీని మీద సునీల్ నాయక్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. కాకపోతే ఇక్కడ దీని మీద పాట్నా హైకోర్టుకు వెళ్ళి మరీ ట్రాన్సిట్ వారెంట్ తెచ్చుకోవడానికి ఏపీ పోలీసులు అక్కడే ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మిగతా పత్రికల్లో కూడా ఇది వచ్చిందనుకోండి. అప్పటి డిఐజీ సునీల్ నాయక్ అరెస్టు రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో. ఇక్కడ సునీల్ నాయక్ అరెస్టుకు ఆటంకాలు. ఇది ఇలా ఉంటే సాక్షిలో ఒక విచిత్రమైన కథనం ఇది. అందుకే సాక్షి కూడా అప్పుడప్పుడు చదువుతుండాలి, భలే విచిత్రంగా రాస్తారు. రెడ్ బుక్ రివర్స్, బీహార్లో బేజార్. పట్నాలో తెల్లవారుజామున ఎస్పీ దామోదర్ బృందం అరాచకం చేశారని ఎవరు చెప్పారు సాక్షికి?
ఆ పోయి అరెస్ట్ చేసి తీసుకొస్తే ఆయన మీద అరాచకం చేసినట్టు లెక్క. ఏపీ పోలీసుల మీద జరుగుతున్న ఒక దాడి కింద చెప్పుకోవాలి సాక్షిలో. గిరిజన ఐపీఎస్ చూడండి, ఎవరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఆదేశాలు పాటిస్తూ రఘురామకృష్ణరాజు మీద ఆయన దాడి చేసినప్పుడు ఆయన సిఐడి డీజీ అవుతాడు. ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన గిరిజన ఐపీఎస్ అయిపోతాడు. ఇది నాయక్ కాబట్టి. గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అక్రమ అరెస్టుకు బరితెగింపు. గోడ దూకి చొరబడి కిడ్నాప్ చేసి తీసుకెళ్లే యత్నం ఏపీ పోలీసులను అడ్డుకున్న బీహార్ పోలీసులు. గంటల పాటు వాగ్వాదం, ఉద్రిక్తత. ఎఫ్ఐఆర్లోనూ పేరు లేదు, వారెంట్ కేసు డైరీ లేదు. ఏపీ పోలీసుల తీరుపై పాట్నా కోర్టు మండిపాటు. సునీల్ నాయక్ అరెస్టుకు అనుమతి నిరాకరణ, తీవ్ర అవమానంతో ఏపీ పోలీసులు తిరుగుముఖం. వీళ్ళ దొంగతనం ఎక్కడ బయటపడిద్దో, జగన్మోహన్ రెడ్డి ఆ దొంగతనం మొత్తం ఇప్పుడు సాక్షికి పోలీసులు చేశారు. యాక్చువల్గా ఈ విషయమై పోలీసులు సాక్షి మీద కేసు పెట్టాలి. ఇక ఈ రోజున కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో చర్చ. ఇక మరో అంశం ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే రెవెన్యూకు ఫ్రెష్ లుక్. ఆ శాఖను దారిలోకి రావాల్సిందే. భూములు రీసర్వే, అన్ని సమస్యలు పోవాలే తప్ప కొత్త వివాదాలు రాకూడదు. ఏసీబీ దాడులు చేస్తే పరిస్థితి ఉండొద్దు. పని చేయని తహసీల్దారులను పక్కన పెట్టండి. పక్కన పెట్టేందుకు తీసవతలు బారినప్పండి. మొత్తం ఉన్న చర్యలు ఏముంటే తీసుకోండి. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో మరింత అవగాహనకు ప్రత్యేక కార్యాచరణ. ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత కనిపించకూడదు. ఆలయాల్లో సదుపాయాలు మెరుగుపడాలి. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్. వివిధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఆలయాల్లో సదుపాయాలు మెరుగుపడాలి. నిన్నేదో టీటీడీ స్వామివారి క్యూ లైన్లోకి పాము వచ్చి ఒక మహిళను కాటివేసిందనే ఒక వార్త అయితే బాగా హల్చల్ చేసింది. అది మరి ఎక్కడా రాయలేదు. ఒకసారి సాక్షిలో ఏమన్నా వేశారా? వీళ్ళ తాలూకు పైత్యం తాలూకు ఇవన్నీ వేస్తారు తప్ప ఇట్లాంటిది ఏమి వేయరు. సరే, ఒకసారి చూద్దాం. సంక్షేమానికి బడ్జెట్ పెంచాం, ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం, అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, సామాజిక సమానత్వం తెస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు కసరత్తు, అసెంబ్లీలో సీఎం. ఇక మరొకటి, ఇక్కడ లవ్ మ్యారేజా తల్లిదండ్రులకు చెప్పాల్సిందే. వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి గుజరాత్ సర్కారు సవరణ. లవ్ జిహాద్ మోసగాలను అడ్డుకోవటమే లక్ష్యమని వెల్లడి. రెండో పేజీలో పూర్తి వార్త ఉంది, ఒకసారి చూద్దాం. అన్ని లవ్ మ్యారేజీలు ఇలాగ లవ్ జిహాద్ కోసమే అని అనటానికి అవకాశం లేదు కదా. కానీ ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే గుజరాత్లో వివాహ రిజిస్ట్రేషన్ చట్ట నిబంధనలు పలు నూతన సవరణలు ప్రతిపాదించారు అని, అవి అమల్లోకి వస్తే ఇకపై అక్కడ జరిగే ప్రతి వివాహానికి ఆయా జంటల తల్లిదండ్రులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వివాహం చేసుకోబోయే ప్రతి జంటకు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తప్పకుండా తెలియజేయాలి. వివాహ రిజిస్ట్రేషన్ అధికారులు కూడా తప్పనిసరిగా ఆయా జంటల తల్లిదండ్రులకు ఆ సమాచారం తెలియజేయాలి. గుజరాత్ అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించిన ఈ సవరణ లవ్ జిహాద్ తల్లిదండ్రులకు తెలియకుండా యువతీ యువకులు పోవడాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వి ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమాయక బాలికలను మోసగాళ్ల వలలో పడుతున్నారని, సమాజానికి వీరు చీడపురుగుల్లాగా మారారని పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం ఇక ఉపేక్షించేది లేదన్నారు. ఉపేక్షించకండి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది దాన్ని కూడా ఒకంత కనిపెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని కనిపెట్టద్దు.
ఒకసారి ఈనాడులో మిగతాయి చూస్తే గనక అట్టుడికిన మెక్సికో, డ్రగ్స్ మాఫియా డాన్ ఎలో మంచో హతం, రెచ్చిపోయిన అతడి అనుచరులు 25 మంది నేషనల్ గార్డుల సభ్యుల హతం, సైన్యం కాల్పుల్లో 62 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు మృతి. మెక్సికోలో పాబ్లో ఈ తరహాలోనే చాలామంది డాన్లు ఉన్నారు, అండర్ వరల్డ్ డాన్స్. వాళ్ళు మొత్తం చేసేది డ్రగ్స్ వ్యాపారమే. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడల్లా ఇలాంటివి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. గతంలో అయితే అసలు జైల్లో ఉంటేనే జైలు నుంచి తప్పించుకోవటానికి ఒక సొరంగం తవ్వి సొరంగంలో రైలు మార్గం వేశారు. ఇక్కడ ఇది సంగతి కార్టూన్ మాత్రం చాలా బాగుంది. కల్తీ నెయ్యిపై నేడు సభలో చర్చ. అంటే దమ్ముంటే సభలో కాదు బయట చర్చకు రమ్మని సవాల్ విసిరే సార్ అని వాళ్ళ అనుయాయులు వచ్చి చెబుతున్నారనమాట జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకసారి ఆంధ్రప్రభలో కో ప్యాకర్కు కో కంపెనీకి తేడా తెలియని బొత్స, ఇండియా ఫైనల్కు వస్తే మ్యాచ్కు వెళ్తా, పులివెందుల ఎమ్మెల్యే వస్తే టికెట్ తీస్తా, నేడు అసెంబ్లీలో కల్తీ నెయ్యిపై చర్చ, అసెంబ్లీకి రమ్మని ఎవరు బొట్టు పెట్టి పిలవరు, మీడియాతో చిట్ చాట్ మంత్రి నారా లోకేష్, పార్టీలో సీనియర్లు జూనియర్లు మధ్య పూర్తి సమన్వయం, బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తామని వెల్లడి. కల్తీ నెయ్యి మీద చర్చ. దాంతోపాటుగా లోకేష్ కొలంబో వెళ్ళి మ్యాచ్ చూశాడు అని అంటే అప్పుడే కౌంటర్ కూడా ఇచ్చాడు, నా దుడ్లతోనే కదా నేను చూసింది అని. దాని మీద మళ్ళీ అందరూ వాళ్ళ ఇంట్లో టీవీలు లేవా, టీవీలో చూడలేడా అని మాట్లాడుతుంటే ఇక కల్తీ నెయ్యి మీద చర్చకి ఎవరు బొట్టు పెట్టి పిలుస్తారా ఏంటి, మీరే వచ్చి చర్చలో పాల్గొనండి అని. అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఆ కల్తీ నెయ్యి పైన చర్చ కూర్చుంటే ఏమవుతుంది ఒకసారి చెప్పండి. ఆయన రాడు ఎటుకుడి, ఆ విషయం కనపడుతుంది. ఇదిగో ఇక్కడ చూశారంటే కనుక మీరు సాక్షిలో, నేడు పులివెందులకు వైఎస్ జగన్, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో పర్యటించనున్నారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకొని ఉన్నారు. అంటే తేటతెల్లం అయిపోతుంది. ఆయన అసెంబ్లీలో చర్చకేం రాడు, కల్తీ నెయ్యి మీద చర్చించాలని బొత్స సత్యనారాయణ మండలిలో కింద మీద పడి ఆయన అడ్డంగా బుక్ అయిపోతాడు. ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ మనసు మార్చుకొని ఆయన ఏమన్నా అసెంబ్లీలో చర్చించడానికి వస్తాడా జగన్మోహన్ రెడ్డి, లేదు మిగతా 10 మంది ఎమ్మెల్యేలన్నా పంపిస్తాడా? కింద కామెంట్ రూపంలో మీ కామెంట్ ఏంటి తెలియజేయండి ఒకసారి. నిజంగా ఆయన రాకపోయినా 10 మంది నన్న పంపించాలనేది నేను అనుకుంటూ ఉన్నాను. మీరేమనుకుంటున్నారు? అసెంబ్లీలో చర్చ జరగకూడదా? కేవలం మండలిలోనే చర్చించాల్సిన అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చర్చిస్తే ఆయన ఎందుకు రాడు? వీటన్నిటిపైన కూడా మీ కామెంట్ తెలియజేయండి కింద. ఇక ఇందాపూర్ నెయ్యిపై చర్చించాల్సిందే. మండలిలో టీటీడీ ఇన్ఛార్జి డైరీని టీటీడీకి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు. ఆడపడతారు కానీ ఇక్కడికి రారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్, పోడియం వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళన. ప్రతిగా టీడీపీ జనసేన సభ్యులు కూడా పోడియం వద్ద నినాదాలు. ఇది ఇలా ఉంటే కాపులను చంద్రబాబు వేధిస్తున్నారు. మేము బానిసలం కాదు. మాజీ మంత్రుల నివాసాలపై దాడులు అత్యంత దారుణం. చంద్రబాబు సర్కారుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ. ఈయన పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకున్న కాపు ఉద్యమ నేత అన్నమాట. ఈయన రకరకాల పనులు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ఆసరాగా ఆటలాడాలని చూస్తే భారీగా సుంకాలు వేస్తా, ప్రపంచ దేశాలకు ట్రంప్ హెచ్చరిక.
ఈయన అమెరికన్ పిచ్చి తొగ్గులక్ అనమాట. అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా అలుసుగా తీసుకుని ఏ దేశమైనా తమతో ఆటలాడాలని చూస్తే భారీగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. తీర్పు విషయంలో సుప్రీంకోర్టును మరోసారి లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం తెలియకుండా తన ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టిందన్నారు. టారిఫ్లపై కోర్టు తీర్పు అసమర్థంగా, హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో ట్రంప్ వరుస పోస్టులు పెట్టారు. సుప్రీంకోర్టు తెలుసో తెలియకో తనకి ఇచ్చిన అసమర్థ, హాస్యాస్పద, మూర్ఖపు, అంతర్జాతీయ విభేదాలు తెచ్చేలా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో అమెరికా అధ్యక్షుడుగా నాకు గతంలో లేని అధికారాలను ఇచ్చింది, మరింత శక్తివంతం చేసింది అని ట్రంప్ పేర్కొన్నారు. కింద పడ్డ పై చేయి నాదే అన్నట్టు ఇలాంటివి వచ్చినా కూడా నాకే ఎక్కువ అధికారాలు వచ్చినాయని చెప్పుకుంటున్నాడు. ఒకసారి లోపల పేజీల్లో ఏముంది చూద్దాం. సునీల్ నాయక్ అరెస్ట్ హైడ్రామా ఇందాక చూసాం. నేటి నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల క్రీడా పోటీలు. విజయవాడలో 3 రోజులు నిర్వహణ. క్రికెట్ 6 జట్లు, కెప్టెన్గా మంత్రులు. గతంలో బడ్జెట్ సెషన్స్ అప్పుడు కూడా ఇలాగనే దాంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమం కూడా చేపట్టారు అప్పట్లో. నేటి నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల క్రీడా పోటీలు. జగన్ బౌలింగ్, లోకేష్ బ్యాటింగ్ చూడాలని ఉంది బొజ్జల. ఇక హత్య చేసి కాశీలో పిండ ప్రదానం. డబ్బులు, బంగారం కోసమే చంపేశాడు. 15 ఏళ్ల కిందట రాంగ్ కాల్తో పరిచయం. మహిళా హత్య కేసులో వీడిన మిస్టరీ. నిందితుడి అరెస్టు, చోరీ సొత్తు రికవరీ. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నేను ఎక్కడికి పారిపోలేదు. బొత్సతో ఎమ్మెల్సీ అనంతబాబు. తానేమీ పారిపోలేదని, రాష్ట్రంలోనే ఉన్నానని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. సోమవారం శాసన మండలి ప్రాంగణంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఛాంబర్కు ఆయన వచ్చారు. అనంతబాబును చూసిన వెంటనే ఏమిటి పరారయ్యారని మీడియాలో, పత్రికల్లో రాశారు అని బొత్స ప్రశ్నించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, ఇక్కడే ఉన్నానని ఆయన బదులిచ్చారు. ఇలాగనే పారిపోయినా కూడా ఏం జరిగేది లేదు అని చెప్పి తిరిగి వచ్చి ఇప్పుడు మండలికి వచ్చి అక్కడ నాటకాలు వేస్తున్నాడు. తిరుమల లడ్డు కల్తీపై నేడు చర్చ. ఇది చూసాం. చైర్మన్ ఛాంబర్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీల గొడవ. సాక్షి పత్రికలో చూశాను. ఇక పాలకోట విషయమై కల్తీ పాలే కాటేశాయి. ఇక ఫైనల్గా ఒకసారి సాక్షిలో కూడా కౌలు రైతుల సమరబేరి. అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలి. భూ యాజమాని సంతకంతో ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పంట రుణాల నష్టపరిహారం, బీమా మొత్తం కౌలు రైతుకే ఇవ్వాలి. రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలి. బెజవాడలో ఏపీ కౌన్సిల్ రైతు సంఘం ఆధ్వర్యంలో 30 గంటలు నిరవధిక దీక్ష ప్రారంభించిన మాజీ మంత్రి, రైతు నేత వడ్డే శోభనాథేశ్వరరావు. ఈయన అన్నీ తెలియజేస్తాడో కానీ మొత్తం ఇలాంటివి అన్నీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే గుర్తొస్తాయి వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క మాట మాట్లాడేది వ్యవహార శైలి ఈయన దగ్గర గతంలో లేని కూడా లేదు. అంతమందికి అమరావతిలో అన్యాయం చేస్తుంటే అక్కడ ఊరికిని అటు ఇటు ఆ శిబిరాల దగ్గరికి తిరుగుతాడు తప్ప కనీసం ఒక స్టేట్మెంట్ లేని దుస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మాత్రం నిరవధికంగా ఇప్పుడు ఈ సంఘాలన్నింటినీ పోగు చేసి 30 గంటలు నిరవధిక దీక్ష చేశాడు. ఇలాంటి వాళ్ళు చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిద్రం పట్టడానికి వీళ్ళే మెయిన్ కారణం.
ఇది బీహార్లో బేజారు. సునీల్ నాయక్ అరెస్టు మీద వీళ్ళ తాలూకు కథనం ఇది. ఇక రామ్మోహన్ కేంద్ర మంత్రి పదవి నుండి తప్పించండి. ఆయనకు విఆర్ఎస్ కంపెనీకి మధ్య సంబంధాలు, ఆయనకు విఎస్ఆర్ కంపెనీకి మధ్య సంబంధాలు, ఆయన పదవిలో ఉంటే విచారణ సజావుగా సాగుకదు. దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మేనలుడు ఎమ్మెల్యే రోహిత్ పవార్ ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖ, న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని స్పష్టీకరణ. మొన్ననే ఫ్లైట్ యాక్సిడెంట్లో అజిత్ పవార్ చనిపోయాడు. దాని మీద విచారణ జరపడానికి కేంద్ర ఈ రామ్మోహన్ నాయుడిని తప్పించాలనేది వీళ్ళ వాదన. ఏంటంటే ఆ కంపెనీకి ఆయనకి సంబంధాలు ఉన్నాయంటారు. ఒప్పందాల కోసమే క్వాంటమ్ కంపెనీల సృష్టి. డిసెంబర్లో ఏర్పాటు చేసిన ఐక్యూ లీప్ తోటి ఫిబ్రవరి మొదట్లో ఒప్పందం. ఆ సంస్థలో ఉన్నది 3 ఉద్యోగులే. ఎప్పుడు ఇలాంటివే రాసుకొస్తా ఉంటుంది సాక్షి. ఏ కంపెనీ వచ్చినా కానీ ఇక్కడ కంపెనీ పెట్టడానికి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయటానికి అప్పుడు ఒక కొత్త కంపెనీని పెట్టి ఈ అడ్రస్లు ఇక్కడ బేస్ తోటి చేసి ఇక్కడ ట్యాక్సులు కట్టడానికి వీలుగా ఏర్పాటు చేసే కంపెనీలు అన్నిటినీ డోల కంపెనీలు, అప్పుడే పెట్టిన కంపెనీలు, అసలు కనీసం అందులో ₹1 వ్యాపారం జరిగిన కంపెనీలు అని రాస్తారు. కానీ దాన్ని ప్రమోటర్స్ ఎవరు, దాని వెనకున్నది ఎవరు అని అంటే అప్పటికే వాళ్ళు వ్యాపార దిగ్గజాలుగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఫోటాన్ కోర్ సిస్టమ్ జనవరిలో ప్రారంభం. మూలధన వ్యయం 10 లక్షలే. స్థాపించిన 6 నెలల్లో బెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అవార్డు అందుకున్న ట్రైక్వాంటా. మరో 2 కంపెనీలు అడ్రస్ కూడా దొరకలేదట. చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న క్వాంటమ్ ఒప్పందాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ. అది ఎవరు చేసే చర్చ? మీరే కదా. దాని మీద వైసీపీ సోషల్ మీడియాని దాని మీద చేసి దాన్ని వాళ్ళు చెబుతున్నారని మళ్ళీ రాస్తారు. ఇక్కడ మరణ మృదంగం మోగిస్తున్న పాలకోట విషయం. పాలకులతో కల్తీ పాపం. మీడియాలో జక్కంపూడి రాజా, విజయలక్ష్మి, చెల్లుబోయిన కలిసి మాట్లాడుతున్నారు. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన వార్తలు, వాటి వెనకున్న వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.